హాయ్ ఫ్రెండ్స్, నేను యా మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. అండ్ ఇవాళ మనం క్లయింట్ రేవంత్తో ఉన్నాం. హాయ్ రేవంత్. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ అమ్మా? బాగుంది సార్ అంతా ఇక్కడ. సో ఎంబీఏ ఇన్ జర్మనీ అని నువ్వు ఎన్నో కంట్రీస్ ఉండగా ఎలా డిసైడ్ అయ్యావు ఎంబీఏ ఇన్ జర్మనీ అని? ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీస్ సార్ ఇక్కడ. మిగతా చోటతో పోలిస్తే కాంపిటీషన్ హైగా ఉన్నా కూడా ప్లేస్‌మెంట్స్ వచ్చే ఆప్షన్స్ ఎక్కువున్నాయి ఇక్కడ. ఓకే. ఈ స్ట్రీమ్ కాకపోతే ఆ స్ట్రీమ్ అని చేంజ్ అవ్వడానికి కానీ, రోల్స్ చేంజ్ అవ్వడానికి కానీ, కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్‌గా. పైగా నేర్చుకోవడానికి కూడా. అంటే జర్మన్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా కొంతమంది ఫీల్ అవుతున్నారు. నీ ఒపీనియన్ ఏంటమ్మా? ఆఫ్‌కోర్స్ అది ఒక కైండ్ ఆఫ్ బ్యారియర్. కానీ మనం ఏ ఏ కంట్రీకెళ్ళినా, ఏ స్టేట్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా దానికంటూ ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఒకటుంటుంది. సేమ్ ఇది గూడా జర్మన్ అన్నది ఒక లాంగ్వేజ్. కానీ అదంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ స్ట్రెస్ తీసుకోవాలి. కానీ అది డిపెండ్ ఆన్ ఇండివిడ్యువల్. యాక్చువల్‌గా నేర్చుకోవాలది. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. ఎందుకంటే అటుపక్క వాడు చెప్పేది మనకు అర్థం కావాలన్నా, మనం వర్క్ చేసేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ ఒక్కటే ఉంటే సరిపోదు సార్ అది. ఒకవేళ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబొచ్చినా అది కంప్లీట్ లైఫ్ సర్వైవింగ్‌కయితే సరిపోదు. అది జర్మనీలో. బ్యాచిలర్స్ చేసి ఒక 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎంబీఏ హుహు. చేయాలి అనే స్టూడెంట్స్ ఎవరైనా సరే జర్మనీ తీసుకుంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ అడ్వాంటేజెస్ ఏది అండ్ మేజర్ అడ్వాంటేజ్ అంటే నువ్వేం చెప్తావు? ఫస్ట్ థింగ్ వాళ్ళు తీసుకునే ముందు దేనికని వాళ్ళున్న జాబ్ మానేసి ఈ జర్మనీకొచ్చి తీసుకోవాలనుకుంటున్నారన్నది వాళ్ళకొక క్లారిటీ ఉండాలి సార్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకే. ఈ జర్మనీకనే కాదు. వేరే ఏ కంట్రీకెళ్ళాలన్నా వాళ్ళు ఒక పొజిషన్ కోసం ఈ ఎంబీఏ చేస్తున్నారా? లేకపోతే ఆ జాబ్ నచ్చక లేకపోతే ఇంక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని ఎంబీఏలోకి దూరుతున్నారా? అన్నది వాళ్ళకొకటుండాలి. అండ్ కంపేర్డ్ టు ఆల్ ద కంట్రీస్ అంటే సేమ్ లైక్ ఇక్కడ ప్లేస్‌మెంట్స్ కానీ, పొజిషన్స్ కానీ వర్క్ లైఫ్ బాలన్స్ ఉంటది సార్ ఇక్కడ. వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే పర్టిక్యులర్ టైమ్ టు టైమ్ జరుగుతాయి. ఇదే టైమ్‌లో ఇంత జరిగిందంటే మిగతా టైమ్ అంతా ఓకే. అది నీ లైఫ్ టైమ్ అని. ఓకే. సో, అది బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జర్మనీ ఒక బెస్ట్ ఆప్షన్ సార్ అది. ఓకే. వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే. అండ్ బడ్జెట్ వైజ్ మిగిలిన కంట్రీస్‌తో పోలిస్తే మోడరేట్ ఫీజ్ ఉంటది ఎంబీఏలో. అంటే వరల్డ్ వైడ్ ఎంబీఏ ఫీజ్ ఎక్కడైనా సరే ఎందుకంటే ప్రాక్టికల్ ప్రొఫెసర్స్ వచ్చి టీచ్ చేస్తారు కాబట్టి. సో హుహు. నీకు ఫీజ్ వైజ్ ఎంబీఏ ఇన్ జర్మనీ నీకేమనిపించింది? ఇది యాక్చువల్‌గా తక్కువ సార్. అందరూ అనుకుంటారు గానీ, ఎక్కువ అది ఇది అని గానీ, వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ. ఆల్‌మోస్ట్ 50% తక్కువతో ఇక్కడ అయిపోతది సార్. దానికి తోడు ఇక్కడ ఆహ్, పార్ట్ టైమ్స్ కానీ, ఏదైనా అనుకున్నా గూడా హ్మ్. వెంటనే చేసుకోవడానికి, వెంటనే దొరకడానికి, హ్మ్. పైగా వేరే కంట్రీస్‌తో బ్లాక్డ్ అమౌంట్ ఇష్యూ ఒకటుంటది సార్ ఇక్కడ. వాళ్ళేంటంటే 10,00,000 తీసుకొని వెళ్తారు. హ్మ్. వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇంటికి పంపించేస్తారు. హ్మ్. 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 నెక్స్ట్ 1 మంత్ నుంచి పార్ట్ టైమ్ అనుకుంటారు. అక్కడ సఫర్ అయిపోతారు. అవును. ఇక్కడేంటంటే ఇది హోల్డ్‌లో ఉంటది కాబట్టి, సో, వాళ్ళకొక సర్టెయిన్ ఇన్‌కమ్ ఉంటది. వాళ్ళు పార్ట్ టైమ్‌లో ఉన్నా లేకపోయినా. హ్మ్. సో, అది మేనేజ్ చేసుకుంటే కాలేజ్ ఫీస్ కట్టడానికైనా, హ్మ్. లేదంటే ఇంకా ముందుకి ఇంకా నెక్స్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ వాళ్ళకేమీ లేకపోయినా సర్వే అవ్వడానికి ఇది ఒక ఈజీ సోర్స్ కింద ఉంటది వాళ్ళకి. అండ్ మీరు ఇట్స్ మై మాస్టర్స్ గురించి మీకెలా తెలిసింది? ఇట్స్ మై మాస్టర్స్‌తో మీరెలా సర్వీస్ అప్రోచ్ అయ్యారు? యాక్చువల్‌గా నేను ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ రిఫర్ చేశారు. వాళ్ళు జాయిన్ అవుదామని నేను గూడా అప్పుడు కన్సల్టెన్సీని ఎతుకుతా ఓకే. యూట్యూబ్‌లో అన్ని వీడియోస్ చూసి హ్మ్. ఓకే. ఇది కొంచెం ట్రాన్స్‌పరెన్సీ‌గా ఉంది. ఏది ఆహ్, రిస్క్ ఏమీ లేదు. పైగా ఏదైతే ఉందో అడ్వాంటేజెస్ ఏమున్నాయో, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో క్లియర్‌గా చెప్తున్నారు. దాన్ని బట్టి మనల్ని చూజ్ చేసుకోమని అడుగుతున్నారు. యాహ్! సో, ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ చెప్పరు సార్ ఇలా. హ్మ్. హ్మ్. నా ఫ్రెండ్ రిఫర్ చేసాడన్నది కాకుండా నేను నేను లైవ్‌లో చూసాను కాబట్టి నాకు నచ్చింది. ఓకే. ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ స్టార్ట్ చేసి నాకు కావాల్సింది తెచ్చుకొని వచ్చేసాను ఇక్కడికి. అంటే ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లో జరిగిందమ్మా. మీరు ఒక్కసారి కూడా మనం ఆఫీస్‌లో కలిసింది లేదు. సో మీకు ఆన్‌లైన్ సర్వీస్ అన్నది ఎలా అనిపించింది? లేదు సార్. ఆన్‌లైన్ సర్వీస్ అంటే 1 వీక్ పరిచయం అయిపోయి అవ్వలేదు కదా సార్ ఇది. నేను హ్మ్. ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నా ఎండ్ సర్టిఫికేట్స్ వచ్చేంత వరకు మీతో కాంటాక్ట్‌లో ఉన్నాను నేను. హ్మ్. హ్మ్. ఓకే. ఈ ఈ సార్ నాది ఈ సబ్జెక్ట్ ఇలా ఉంది. ఈ సబ్జెక్ట్ ఇలా ఉంది. ఈట్లికి ఇంత స్కోర్ ఉంది. ఇంకా నేను ఎంత స్కోర్ రీచ్ అయితే నేను వేరే పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ దేనికైనా అప్లై చేయగలను. ప్రతీదీ కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని, హ్మ్. ఆ తర్వాత ట్రస్ట్ వచ్చిన తర్వాత నాకు యూనివర్సిటీ అంతా వచ్చిన తర్వాత 1 ఇయర్ టైమ్ అంటే మీ పట్టింది మీ నాకు. ప్రాసెస్‌లో మీరు ఒక ఒక జర్నీ లాగా మీకయ్యి, మీకు ఆన్‌లైన్ అవ్వడం వల్ల ట్రస్ట్ యాహ్! వచ్చింది. కానీ కంప్లీట్‌గా ప్రాసెస్ అయ్యే మనం ఒక్కసారి కూడా కలవలేదు. సో అవును సార్. ఆహ్, కలిసి కలవలేదు అంటే కలిసే టైం రాలేదు సార్. యాక్చువల్‌గా ఇంజినీరింగ్ నాది అయిపోయిన నెక్స్ట్ 3 మంత్స్‌కే ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత 3 మంత్స్‌కి నేను జర్మనీలో ఉన్నాను. హ్మ్. హ్మ్. సో, హ్మ్. నాకు ఈ మీన్ వైల్ అసల కలిసే టైం గూడా రాలేదు. హ్మ్. హ్మ్. హ్మ్.
నా ఫ్రెండ్‌కి టైం దొరికింది 1 మంత్ హైదరాబాద్‌లో ఓకే. ఉండడం వల్ల. తనొచ్చి ఓకే. కలిసాడు. నేను ఓకే. కలుద్దాం అనుకున్నా గానీ నాకు 3 డేసే టైం దొరికింది. ఆ టైంలో నేను కలవడానికి కూడా కుదరలేదు. సో ఇప్పుడు కొత్తగా ఏపీఎస్ అని రూల్ వచ్చింది. అండ్ ప్రాపర్‌గా ప్లానింగ్ లేకపోతే ఎలా సఫర్ అవుతారు అనేది ఇప్పుడు మీరు చూస్తుంటారు మీ జూనియర్స్ రావడం గాని, హ్మ్. చాలా మంది వచ్చిన తర్వాత మనకు ఒక ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అంటే అక్కడ అటెండెన్స్ ఉండదు. మ్యాండేటరీ కాదు. సో ఏం జాగ్రత్తలు తీసుకుంటే కొత్త వాళ్ళు మంచిది అని అంటారు? అటెండెన్స్ మ్యాండేటరీ కాదు అన్నది అదేం లేదు సార్. ఖచ్చితంగా అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటది. కాకపోతే వాళ్ళు నోట్ చేసుకోరు. కానీ ప్రొఫెసర్ ఖచ్చితంగా మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. ఈరోజు ఈ క్లాస్‌కి తినొచ్చాడా? హ్మ్. రాలేదా? హ్మ్. హ్మ్. వాళ్ళకంటూ ఒక లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్‌తో పాటు మన టేబుల్ మీద మన పేరుతో ఒక బ్యాడ్జ్ పెడతారు. సో, ఓకే. ఆ బ్యాడ్జ్ ఎంప్టీగా ఉందంటే మనం ఆ ప్లేస్‌లో లేమనే. హ్మ్. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకుంటారు. కరెక్ట్‌గా మనం ఓరల్ టెస్ట్‌కెళ్ళినప్పుడైనా, ఎగ్జామ్‌కెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా అడుగుతారు. "నువ్వు ఏమి చదవకుండా క్లాసెస్‌కి అటెండ్ కాకుండా ఎలా పాస్ అయ్యావు?" హ్మ్. అది మన టాలెంట్ అని చెప్పినా కూడా వాళ్ళక్కడ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ చేస్తారు. ఖచ్చితంగా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి. ఒకవేళ అటెండ్ కాకపోయినా మనకేం అర్థం కాదు సార్ ఇక్కడ చదవకపోతే. హ్మ్. 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 ఇంజినీరింగ్ లాగా ఓకే. నైట్ కూర్చొని చదివేసాం అనడానికి లేదు. ఇక్కడ హ్మ్. అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. హ్మ్. కంప్లీట్‌గా డెప్త్‌కెళ్తేనే తప్పితే ఇక్కడ పాస్ అవ్వడానికి లేదు. అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. హ్మ్. అండ్ సో, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. యాహ్! మీకు ప్రాక్టికల్ టీచింగ్ గాని డిఫరెన్సెస్ ఏమన్నా కనిపించాయా? అంటే ఇండియన్‌కి అక్కడున్న వాటిలకి? ఇండియాలో నాకు టీచ్ చేసిన విధానం ఏంటంటే, దే వాచ్ ద బ్లాక్ బోర్డ్ అంతే ఇంకా. హ్మ్. హ్మ్. మనం హ్మ్. వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడు మనం చూడడం తప్పితే ఇంకేం చేయడానికి లేదు. హ్మ్. కానీ ఇక్కడేంటంటే, మనం ఒక అపాయింట్‌మెంట్ తీసుకొని ఒక ప్రొఫెసర్‌ని తీసుకొచ్చి మనల్ని టీచ్ చేయమని అడుగుతున్నాం. హ్మ్. 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 సో, మనకి ఏ డౌట్ వచ్చినా మనం అడిగినా గూడా వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గాని, హ్మ్. లేకపోతే సబ్జెక్ట్ వాళ్ళు పట్టుకున్న పీడీఎఫ్ అంతా పక్కన బెట్టి, ఆ హ్మ్. కోర్‌ని ఎలాగ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అది హ్మ్. రియల్ లైఫ్ టర్మ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ. హ్మ్. సో, ఇట్స్ లైక్ ఒక స్టోరీని, ఒక ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంటది సార్ వాళ్ళు చెప్పే టీచింగ్ అయితే. ఓకే. అది అర్థం చేసుకుంటే ఈజీ. సబ్జెక్ట్ అంతా ఈజీ. ఓకే. లేదు చదువుతున్నాము అనుకున్నట్టు ఎళ్తే మాత్రం సబ్జెక్ట్ అర్థం కాదు. సబ్జెక్ట్స్ మాత్రం పాస్ అవుతాం. ఓకే. అండ్ అదర్ మీకు లాస్ట్‌లో వర్క్ బ్యాలన్స్ దగ్గర ఇబ్బందవుతది. ఓకే. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్‌లో డిఫరెన్స్ ఏం కనిపించింది? యాక్చువల్లీ వాళ్ళు ఒక 10 కాన్సెప్ట్స్ సబ్జెక్ట్‌లో ఉంటే 10 కాన్సెప్ట్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అడుగుతారు. ఓకే. దానికంటూ ఇంత గ్యాప్ వదిలేసి అంత చిన్న గ్యాప్‌లోనే మనల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. హ్మ్. యాక్చువల్‌గా క్వెషన్ చాలా పెద్దగా ఉంటది. మనం హ్మ్. ఆన్సర్ చేయాలంటే. హ్మ్. కానీ ఇంత చిన్న దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనకు తెలిసిందంతా ఒక చిన్న దాంట్లో కంప్రెస్ చేసి రాయాలి. హ్మ్. హ్మ్. అది మనకొచ్చిన ఇంగ్లీష్‌లో రాద్దాం అంటే అవ్వదు. హ్మ్. హ్మ్. పర్టిక్యులర్‌గా వాళ్ళకంటూ అర్థమయ్యే కొన్ని టర్మ్స్ ఉంటాయి. హ్మ్. ఆ హ్మ్. టర్మ్స్‌లో రాస్తేనే మనకి ఈజీ మనం పాస్ అవ్వడానికైనా, మనం రాసింది వాళ్ళకి అర్థం కావడానికైనా ఈజీగా ఉంటుంది. అవును. అంటే ఆ మెయిన్ వొకాబులరీని కరెక్ట్‌గా ఆహ్, యాహ్! ఆ! వొకాబులరీని కరెక్ట్‌గా రాయాలి. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. హ్మ్. మనం హ్మ్. మనకర్థమైంది మనం రాసేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అది అర్థం కాదు సార్. మనం మళ్ళీ ఎళ్లి రీవాల్యుయేషన్‌కెళ్ళి అడిగి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గాని వాళ్ళకి అర్థం కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు యాక్చువల్‌గా. ఓకే. సో, ఓవరాల్‌గా కొత్త వాళ్ళెవరైనా హెచ్‌వై మాస్టర్ సర్వీస్ తీసుకోవాలి అంటే మీ ఒపీనియన్ మీరేం జెప్తారు? ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే నేను బ్లైండ్‌గా తీసుకోమనను. చెక్ చేయండి ఒకసారి బయటికి, ఇక్కడికి. వాళ్ళకి ఆ డిఫరెన్స్ అర్థమైపోద్ది. వాళ్ళు ట్రాన్స్‌పరెన్సీ‌గా చెప్తున్నారా? వీళ్ళు చెప్పట్లేదా? లేకపోతే ఫీజెంత? లేకపోతే ఏ ఈ కాలేజే స్ట్రెస్ చేసి ఇందులోనే తీసుకోమంటున్నారా? లేకపోతే మనకు ఆప్షన్ ఇస్తున్నారా? అక్కడ అర్థమైపోతది సార్ ఫస్టే. నా బెస్ట్ చాయిస్ అయితే నేను తీసుకోమనే చెప్తాను. యాహ్! అండ్ మ ఒక ఒక ప్లానింగ్ ఉండి మినిమమ్ 1 ఇయర్ ప్లానింగ్ అయితే ఇంతకుముందుండాలి. ఇప్పుడు ఏపీఎస్ వచ్చాక ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో, 1 ½ ఇయర్ ప్లానింగ్ ఉండాలి. సో, మీ మీ ఒపీనియన్‌లో ఎంత ఎంత టైమ్ ప్లానింగ్ ఉంటే కరెక్ట్ అని అంటారు? యాక్చువల్‌గా ఇంజినీరింగ్ అయిపోయిన వ్యక్తికి మార్చ్‌లోనో, మేలోనో అవుతది కదా సార్ వాళ్ళకి. హ్మ్. వాళ్ళకైతే ఆహ్, ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ కావాలి. హ్మ్. వాళ్ళు అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఏపీఎస్‌కి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతది. హ్మ్. సో, ఏపీఎస్ ఒక్కటే టైం పట్టిద్ది. ఆ ఏపీఎస్ లేకుండా వీళ్ళు జర్మనీలో అడుగు పెట్టడానికి లేదు. హ్మ్. 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 అండ్ మోర్ పర్టిక్యులర్‌లీ ఇప్పుడు ఏపీఎస్ కొన్ని యూనివర్సిటీస్ రిలీజ్ చేసింది. హ్మ్. ఆ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ మాత్రమే జర్మనీలోకి ఎంటర్ అవ్వగలరంట. అవును. అవును. సో, వాళ్ళంతా ముందే వాళ్ళు ఇంజినీరింగ్ అయిపోయే ముందే వాళ్ళంతా రిసర్చ్ చేసుకొని పెట్టుకొని, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని, హ్మ్. ఎప్పుడైతే వీళ్ళు ఏపీఎస్‌కి అప్లై చేశారో, హ్మ్. ఈ గ్యాప్‌లో వాళ్ళకి కావాల్సిన ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ గాని ఫినిష్ చేసుకొని అన్నీ పెట్టుకుంటే, హ్మ్. వాళ్ళకి ఈజీ అవుతది. సో, ఎలాగో 4 మంత్స్, 5 మంత్స్ గ్యాప్ దొరికిద్ది. వాళ్ళు జర్మనీకి రావడానికి. హ్మ్. ఈ గ్యాప్‌లో వాళ్ళు లాంగ్వేజ్ ట్రైన్ అయితే
ఇంకా చాలా బెస్ట్ సార్. ఇక్కడికొచ్చిన తర్వాత ఏ ఇబ్బంది పడరు. ఏ ప్రాబ్లమ్ ఉండదిక్కడ. సో మనం యాక్చువల్‌గా ఇట్స్ మై మాస్టర్స్‌లో మెంటరింగ్ చేస్తాం కదా! అంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్, స్వాట్ అనాలిసిస్ అవును. కంపేర్డ్ టు అదర్స్ మీకు డిఫరెన్స్ నిజంగా హెల్ప్ అయిందా? నేను వేరే వాళ్ళతో కాంటాక్ట్ మాట్లాడాను కానీ ఆహ్, ఇదంతా ఏం లేదు సార్. అదంతా ఏం చేయలేదు. హ్మ్. జనరల్‌గా ఓకే. మా కన్సల్టెన్సీ ఫీజ్ ఇంత. హ్మ్. నీకు ఏ యూనివర్సిటీ కావాలో అది అప్లై చేస్తాం. హ్మ్. అంతే తప్పితే ఆ యూనివర్సిటీ నిజంగా నాకు సూట్ అవుతుందా? హ్మ్. లేదా నా కేపబిలిటీకి ఉందా? ఇదేం లేదు సార్ వాళ్ళకి. హ్మ్. 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 మీరేంటంటే నాకొక లిస్ట్ ఇచ్చి, ఒక ఒక సర్టెన్ పేపర్ ఇచ్చి, దాంట్లో నాకు క్వెషన్స్ ఉంటే అదంతా నా యాప్టిట్యూడ్ టెస్ట్ లాగా. హ్మ్. సో, నేనిది ఫినిష్ చేసినప్పుడు నా కేపబిలిటీ ఏంటి అన్నది మీకు తెలిసిద్ది. హ్మ్. 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 సో, అది నేను మీ దగ్గర తీసుకున్నాను గాబట్టి, నాకు మీరు యూనివర్సిటీ సజెస్ట్ చేయడానికి ఎగ్జాక్ట్‌గా ఉందది. పర్ఫెక్ట్‌గా ఉంది సజెస్ట్ చేసిన యూనివర్సిటీ. హ్మ్. హ్మ్. బయట అలా లేదు సార్. అది హ్మ్. యూనివర్సిటీ ఇవ్వడం, ఓకే. హ్మ్. సరే టిక్ చేసుకున్నామా, ఓకే. హ్మ్. అప్లై చేసామా, ఎళ్ళిపోయాం. ఎళ్ళిపోయిన హ్మ్. తర్వాత ఇంకా ఇంకేదో లాస్ అయినా, ప్రాఫిట్ అయినా ఇంక మనమే భరించాలి హ్మ్. ఇంకక్కడికెళ్తే. హ్మ్. హ్మ్. నాకైతే ఇది నచ్చింది సార్. ఈ అనాలిసిస్ చేసి హ్మ్. పంపించడం ఒక స్టూడెంట్‌ని. హ్మ్. ఇక కొంతమందికి నచ్చదు సార్ ఇది. ఒక అనాలిసిస్ చేసిన తర్వాత నువ్వు దీనికి కేపబిలిటీ కాదంటే కొందరు స్టూడెంట్స్ హ్మ్. తీసుకోలేరు. హ్మ్. 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 కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అదే రియాలిటీ. ఎందుకు మనం రాసిన ఎగ్జామ్ మనకే రిజల్ట్ అది. నాకిది బెస్ట్ సార్ ఇదైతే. నేను యాహ్! నేను చెప్పినంత వరకు యాప్టిట్యూడ్ టెస్ట్ రాసి అది మీకు పంపించడం, మీరు అనలైజ్ చేయడం ఇది ఒక ప్రాసెస్‌లో ఎళ్తుంది కాబట్టి పర్ఫెక్ట్ ఇది యాక్చువల్‌గా. యాహ్! ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎవరికి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారు. కొంతమంది పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కొంతమంది నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. కొంతమందికి ఏంటంటే సర్టెన్ ఫీల్డ్‌కే జాబ్స్ ఉన్నాయంటారు. అంటే ఒకరి ఎక్స్‌పీరియన్స్ అన్నది లిమిటెడ్ పోర్షన్‌లో ఉంటది. దట్ డజంట్ మీన్ ఆ బ్రాంచ్‌కే జాబ్స్ వస్తాయి. ఈ స్ట్రీమ్‌కే జాబ్స్ వస్తాయని. నువ్వు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న దానిలో ఎంబీఏ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? జాబ్ ఆపర్చునిటీ జర్మనీ ఎలా ఉంది నీ ఒపీనియన్‌లో? ఇక్కడ ఎంబీఏకి సంబంధించిందంటే సార్ నేను హ్మ్. ఈ లీడర్‌షిప్ మేనేజ్‌మెంట్ అది కాదు. నేను కంప్లీట్ లాజిస్టిక్స్ సైడ్. సో, హ్మ్. నా స్ట్రీమ్‌తో కంపేర్ చేసుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువే ఉన్నాయి. హ్మ్. అంటే ఇక్కడేంటంటే ఈ జర్మనీ అన్నది ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌కి ఎక్కువ సార్ ఇది. హ్మ్. హ్మ్. సో, ఏ సైడ్‌లోకి దూరినా నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటది. ఏ సిటీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా. హ్మ్. హ్మ్. సో, కానీ ఉంది అంటే అది కాంపిటీషన్ కూడా అలాగే ఉంటది సార్. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం మనం కన్విన్స్ చేయాలి అక్కడ. హ్మ్. అక్కడ వాడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు హ్మ్. మనం కన్విన్స్ చేసి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే. హ్మ్. నా కేపబిలిటీస్ ఇవి అని. హ్మ్. దాన్ని బట్టే తీసుకుంటారు. అండ్ ఇంక వేరే రోల్స్‌కి సంబంధించిందంటే ఎక్కడికెళ్ళినా వేరే రోల్స్‌కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్మ్. వీళ్ళు కన్వే చేసే విధానం బట్టే ఉంటది. హ్మ్. అండ్ ఇంకా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ వీళ్ళు. హ్మ్. అందరూ అనుకుంటారు కంప్యూటర్ సైన్స్ యూఎస్ఏ ఎళ్ళాలి, అక్కడికే ఎళ్లి హ్మ్. చేయాలని. ఇక్కడ హ్మ్. కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వెతకలేదు. వాళ్ళు వెతకాలి. లేదంటే వచ్చే పీపుల్ తక్కువ మంది. హ్మ్. ఈ హ్మ్. చిన్నప్పటి నుండి ఏంటంటే, ఈ సాఫ్ట్‌వేరోళ్ళందరూ ఇటు యూఎస్ ఎళ్ళిపోవాలి. హ్మ్. హ్మ్. ఈ ఎంబీఏ వాళ్ళందరూ ఈ యూకే ఎళ్ళిపోవాలి. హ్మ్. ఈ చిన్నప్పటి నుంచి మనకున్న ఒక సర్కిల్‌లో మనం అలా థింక్ చేయడం తప్పితే అదా ఏం లేదు సార్. ప్రతి కంట్రీలో ప్రతి జాబ్‌కి ప్రతి ఆపర్చునిటీ ఉంటది. హ్మ్. హ్మ్. కాకపోతే ఒకటి కొన్నాటిలకి ఎక్కువుంటది. కొన్నాటిలకి తక్కువుంటదేమో కానీ, జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రతి దానికి ఉంటది సార్ ఇక్కడ. యాహ్! అండ్ బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ మన బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ మనం కన్విన్స్ చేసుకునే విధానం బట్టి, హ్మ్. అక్కడ మనకు జాబ్ రావడమా? లేదా ఒకవేళ ప్యాకేజ్ కానీ మాట్లాడుకోవడమా? అన్నది అక్కడ డిస్క్రైబ్ అవుతది మొత్తం. హ్మ్. ఓవరాల్‌గా మీ టైం తీసుకొని మనకి ఈ టెస్టిమోనీలు ఇచ్చినందుకు చాలా థాంక్స్ రేవంత్. అండ్ అయ్యో! మీ ఫ్యూచర్ హైట్స్‌లో మీరు మీ ఫ్యూచర్ డ్రీమ్స్ అన్నీ కూడా మీరు అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆహ్, థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. యాహ్! సార్ నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఇక్కడికి ఇంత హెల్ప్ చేసి పంపించినందుకు.